క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ప్రారంభపు వచనాలు నేను చదువుతున్నాను. అతడు నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారైన ప్రజలయందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. నా ప్రియ సహోదరి సహోదరులారా, మునుపు ఎన్నడూ లేని ఒక అద్భుతకరమైనటువంటి సహవాసము, దేవుని యొక్క సన్నిధి. దేవుడు తన ప్రజలతో ఉండటం ఇప్పుడే ప్రారంభించబడుతుందా? ఇదైనా కొత్తగా ప్రజలకు దేవునితో సహవాసం కలిగిందా? అదెన్నడూ కాదు. అయితే గతంలో ఉన్న అనుభవం కంటే ఇది మరి శ్రేష్టమైనటువంటి అద్భుతకరమైన అనుభవం. ఎందుకంటే దేవుడు తన ప్రజల మధ్యలో నివసిస్తూ వచ్చాడు. పాత నిబంధన కాలంలో మనం గమనిస్తే నిర్గమకాండం 29వ అధ్యాయంలో 45వ వచనం చూడండి. నేను ఇజ్రాయేళ్ల మధ్య నివసించి వారికి దేవుడినై ఉందును, కావున నేను వారి మధ్య నివసించినట్లు ఐగుప్తు దేశంలో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన యెహోవా నేనే అని వారు తెలుసుకొందురు. నేను వారి దేవుడినైన యెహోవాను. దేవుడైన యెహోవా ఎందుకని మోషే ద్వారా ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు? పరలోక నమూనాకు సంబంధించిన ఈ ప్రత్యక్ష గుడారాన్ని భూమి మీద తన ప్రజల మధ్యలో మోషేకు సమస్తాన్ని పర్వతం మీద చూపించి ఆ ఎత్తు, పొడవు, వెడల్పు, కొలతలు, రంగులు, అందులో ఉంచవలసినటువంటి వస్తు సముదాయం అంతటినీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎందుకని నిర్మించాడు అంటే, ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు ప్రజల మధ్యలో నివసిస్తూ వారిని నడిపిస్తూ ఉన్నాడు. నిర్గమకాండం 25వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చూస్తే, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. నేను నీకు కనపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును, దాని అన్నిటి రూపము నిర్మింపవలెను. మరుగైనటువంటి దేవుడు ప్రజల మధ్యలో నివసిస్తూ వారు నడవలసిన విధానాన్ని వారికి బోధిస్తూ వారి మధ్యలో ఆయన సన్నిధిని ఉంచాడు. 25వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో, నేను నీకిచ్చు శాసనములను ఆ మందిరములో ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇజ్రాయేల్ నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను. ఐ విల్ స్పీక్ విత్ యూ. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఏడాదికొక మారు బలి అర్పణ అర్పిస్తూ ఆలయ సేవ జరిగిస్తూ ఉన్నాడు. బలిపీఠం మీద ఉంచబడిన కరుణాపీఠం పైన ఉన్న కెరూబుల మధ్యలో దేవుని సన్నిధి, దేవుని మహిమ, అక్కడ నుండి ఆయన తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నడవలసిన విధానాన్ని, సమస్తాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేల్ ప్రయాణం అంతటిలో మందసం వారి మధ్యలో ఉంది అంటే దేవుడి యొక్క సన్నిధి వారి మధ్యలో ఉంది అని సంతోషించారు. ఈవెన్ ఫిలిష్తీయులు మందసాన్ని ఎత్తుకుని వెళ్ళినప్పుడు ఆ దేవుని సన్నిధిని వారు భరించలేకపోయారు. ఇజ్రాయేల్ ప్రజలు మందసాన్ని మోసుకెళ్తున్నప్పుడు ఆ మందసానికి శత్రువులు కూడా భయపడుతూ వచ్చారు. కారణం, యెహోవా వారి మధ్యలో నివసిస్తున్నాడని. అయితే కొత్త నిబంధన కాలానికి వచ్చే సమయానికి పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని మీరు చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? పాత నిబంధన కాలంలో బలి అర్పణ నిమిత్తము, దేవుని ఆరాధించుట నిమిత్తము ఇజ్రాయేలు ప్రజలు ప్రత్యక్ష గుడారాన్ని సమీపించేవారు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో దేవుడు ఆలయాన్ని ఎలా మార్చాడు? ఒకవేళ ఇప్పుడు ప్రజలందరూ కలిసి ఆరాధించడానికి దేవుని మందిరానికి వెళ్తున్నాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు శరీరాన్ని దేవుడు తన మందిరంగా మలిచాడు, పరిశుద్ధాత్మకు నివాసంగా మలిచాడు. ఇదే అంశాన్ని పౌలు ఎఫెసీ సంఘంతో కూడా మాట్లాడుతూ 2వ అధ్యాయంలో 21వ వచనంలో ఇలా రాస్తూ ఉన్నాడు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచు ఉన్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి
నివాస స్థలమై ఉండుటకు కట్టుబడుచున్నారు. ఒకవైపున ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడింది అంటున్నాడు. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయము అగుటకు వృద్ధి పొందుతూ ఉంది అంటున్నాడు. కట్టబడుతూ ఉన్నారు. ఇది కంటిన్యూ టెన్స్. పరిశుద్ధాత్మక నిలయంగా ఆయన శరీరాన్ని మార్చాడు. మన శరీరాన్ని, మన దేహముని దేవాలయముగా ప్రభు చేశాడు. అదే సమయంలో దేవాలయం అగుటకు వృద్ధి పొందుతూ ఉంది. కంటిన్యూ టెన్స్. భౌతికమైన మందిరము కట్టి ముగించినట్టుగా జీవితం కాదు. పౌలు అంటాడు కదా, మహిమ నుంచి అధిక మహిమను మనం పొందుచు క్రీస్తు స్వారూప్యం ఏర్పరచబడ వరకు అన్నట్టుగా ప్రభు వచ్చు వరకు లేదా మనం ప్రభును కలిసి వరకు ఈ కార్యక్రమం మనలో జరుగుతూనే ఉండాలి. నేనేమంటున్నానంటే, పాత నిబంధన కాలంలో దేవుడు మరుగై ఉన్నాడు. వారెవరు కూడా దేవుని చూడలేకపోయారు. ఆయన సన్నిధి మాత్రమే వారి మధ్యలో నివసించింది. ఆయన కాపరి అయి వారిని నడిపిస్తూ వచ్చాడు. వారి పక్షాన యుద్ధాలు చేస్తూ శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగే ఇప్పుడు నూతన నిబంధన కాలంలో క్రీస్తు సంఘమునకు శిరస్సై ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు పౌలు 1వ అధ్యాయంలో 22-23 వచనాల్లో, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించును. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. ఇప్పుడు మనకు వేరుగా లేడు. క్రీస్తును సమీపించడానికి మనం ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరైతే మారు మనసు పాపక్షమాపణ పొంది ఉన్నారో వారు క్రీస్తు అనే శరీరంలో ఒక అవయవంగా మార్చబడుతున్నారు, సంఘముగా మార్చబడుతున్నారు. ఆ సంఘమునకు క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు. అయితే ఇక్కడ కూడా సంఘము క్రీస్తును కలిగి ఉంది, కానీ క్రీస్తు మరుగై ఉన్నాడు. ముఖాముఖిగా ఇక్కడ కూడా సంఘం క్రీస్తును చూచుటం లేదు, ఎవరూ చూచుటం లేదు. అందుకే నేను అన్నాను ఇందాక, క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఇది ఒక క్రొత్త అనుభవం. ఎందుకంటే పాత నిబంధన కాలంలో మన పితరులను దేవుడు నడిపిస్తూ వచ్చాడు. వారి ముందర నడిచాడు ఆయన అన్నాడు, ఇదిగో నా సన్నిధి దూతను నేను మీకు ముందుగా పంపుతాను అని. కొత్త నిబంధన కాలంలో కూడా ఆయన మనతో ఉన్నాడు. పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయాన్ని మీరు గమనించండి. 16 వచనం నుంచి రాయబడిన మాటలు, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుని యందును, వారు నా ప్రజల యందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఇక్కడ కూడా అదే మాట చెబుతున్నాడు, మీరు నాకు ప్రజలుగా ఉంటారు, నేను మీ దేవుడిగా ఉంటాను, మీ మధ్యలో నేను సంచరిస్తాను, నివాసం చేస్తాను అంటున్నాడు. అయితే ఈ వాగ్దానములన్నిటి నెరవేర్పుగా ముఖాముఖిగా ప్రభువుతో సదాకాలం ఉండేటువంటి అద్భుతకరమైన ఘట్టం ఇది. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యంలో, అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపోయినను వేదనైన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అయితే అటు పాత నిబంధన అనుభవమైన కొత్త నిబంధన అనుభవమైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 13వ అధ్యాయం 12వ వచనంలో, ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇక్కడ ఏ మర్మము లేదు, ఏ దాపరికము లేదు. ప్రభువును ముఖాముఖిగా మనం చూస్తాం. ఆయనను ముఖాముఖిగా చూసేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి అనుభవం. భక్తుడైన యోహాను కూడా తన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 2వ వాక్యం చూడండి, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రకటన 21:5లో, అప్పుడు సింహాసనాసుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. సమస్తము నూతనమవుతున్నాయి. యేసుతో మనకు ఒక నూతనమైనటువంటి అనుభవం దొరుకుతుంది. యేసును ముఖాముఖిగా చూచేంతవరకే ఇక్కడ రాయబడిన కొన్ని అనుభవాలు చూడండి. అదేంటది? మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపోయినను వేదనైనను ఇక ఉండదు,
మొదటి సంగతులు గతించిపోయాను. యేసును ముఖాముఖిగా చూడనంత వరకే ఈ అనుభవాలు ఉంటాయి. ఎప్పుడైతే ఒకసారి యేసును ముఖాముఖిగా మనం చూస్తామో ఇక ప్రాచీన అనుభవం ఏది ఉండదు, సమస్తము నూతనంగా చేయబడుతున్నాయి. దేవదూతులే ఆయన సన్నిధిని తట్టుకోలేక రెక్కలతో తమ ముఖములను కప్పుకొని, రెక్కలతో పాదములు మూసుకొని, రెక్కలతో ఎగురుతూ దివారాత్రులు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఆరాధించేటువంటి అనుభవం, ఎవరు సమీపింపలేని తేజస్సులో వసించు ఆయన నివాసాన్ని మన మధ్యలో ఉంచడం, దేవుని గుడారమును ప్రజల మధ్యలో వేయటం, ఆయనే మనకు దేవుడిగా ఉండడం, ఆయన ప్రజలుగా మనం నడిపించడం ఎంత అబ్బురపరిచే విషయం. ఇటు నూతన ఆకాశము నూతన భూమిలో నీతి మాత్రమే నివసించును గనుక పౌలు సంఘంతో మాట్లాడినట్టుగా కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం ప్రకారము, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నూతన సృష్టిగా నువ్వు మార్చబడి క్రీస్తు యేసును అంగీకరిస్తే రాబోతున్నటువంటి ఈ నూతన సృష్టిలో, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ప్రభుతో సదాకాలం జీవించే అవకాశం ఉన్నది. అతి కృప దేవుడు మనకు సమృద్ధిగా దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.